బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నిఖిల్. ఇందులో భాగంగా నిఖిల్కి కొంత నెగిటివ్ అయితే వచ్చింది, అది కూడా సోనియా విషయంలో. ఇప్పుడైతే అది పూర్తిగా పోతుందనే చెప్పాలి, ఎందుకంటే సోనియా బయటకు వచ్చేసింది కాబట్టి ఇక నిఖిల్ గేమ్ పై ఫోకస్ పెడతాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేశారు. నిఖిల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ పెడుతూ ఉంటాడు నామినేషన్స్లో. నిఖిల్ చీఫ్ కదా, అయితే నిఖిల్ని నామినేషన్లోకి ఎందుకు వచ్చాడనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. సో అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే హౌస్ మేట్స్ అందరికీ ఒక పవర్ ఇచ్చాడు. చీఫ్లో ఒకరిని సేవ్ చేసి మరొకరిని డైరెక్ట్గా నామినేషన్ చేయాలని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిఖిల్ని టార్గెట్ చేసి, నిఖిల్ నువ్వు ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి నువ్వు నామినేషన్లోకి రావాలి, నీ పవర్ ఏంటో మాకు తెలియాలి కాబట్టి నిన్ను మేము డైరెక్ట్గా నామినేషన్ చేస్తున్నామంటూ ప్రతి ఒక్కరూ కూడా అదే రీజన్ చెప్పి నిఖిల్ని నామినేషన్ చేశారు మొత్తం హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా. అయితే సీతని సేవ్ చేశారు. మరి మొత్తంగా నిఖిల్ని ఎంతమంది టార్గెట్ చేసినా నిఖిల్ అయితే టైటిల్ రేస్లో ఉంటాడనే చెప్పాలి. మరి బిగ్ బాస్ ఈ ట్విస్ట్ పెట్టడంపై మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.